భగవద్భక్తులారా, 2026 సంవత్సరంలో వస్తున్నటువంటి మొట్టమొదటి శని త్రయోదశి పర్వదినం సందర్భంగా సులభంగా మీరు ఆచరించుకోదలిచినటువంటి కొన్ని పరిహార మార్గాలను పరసా టీవీ ద్వారా అందించడం జరుగుతోంది. ముందుగా మీరు పరసా టీవీని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అంతా విన్న తర్వాత మీ కామెంట్ను కూడా తెలియచేయండి. పరసా టీవీని ప్రోత్సహించండి. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీకు అందించడం జరుగుతుంది. ఇంకా శనివారం త్రయోదశి వచ్చినప్పుడు శని త్రయోదశి అని మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ శనివారం వస్తున్నటువంటి శని త్రయోదశి 2026లో వస్తున్నటువంటి మొదటి శని త్రయోదశి కొన్ని ప్రత్యేకతలతో వస్తోంది. పొద్దున్న కొంతసేపు మాత్రమే త్రయోదశి ఉంది, కానీ ఆ రోజంతా త్రయోదశి తిథిగా పరిగణింపబడుతుంది. అయితే చతుర్దశి కూడా ఉంది. మాఘమాసము చాలా విశేషమైనటువంటిది. నక్షత్రపరంగా చూస్తే పునర్వసు నక్షత్రం ఉంది, శ్రీరామచంద్రమూర్తి యొక్క నక్షత్రము. అంటే మాఘమాసంలో శివ పూజలు అవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, శివానుగ్రహం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అటువంటి మాసములో త్రయోదశి ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి తిథిగా చెప్పబడుతూ ఉంటుంది. అటువంటి తిథిలో రాముల వారి యొక్క నక్షత్రం వచ్చింది, పునర్వసు నక్షత్రం. అంటే ఒక ప్రత్యేకత ఏర్పడింది కదా. మరి అందువల్ల ఈ ప్రత్యేకత రోజున మనం ఏమి చేయాలి అంటే, అందరికీ ఏలినాటి శనో అర్ధాష్టమ శనో శని మహాదశ జరుగుతూ ఉండడము, లేకపోతే మనకున్నటువంటి జాతకంలో శని కొంచెం బలహీనంగా ఉండడము, ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది. కాబట్టి ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం అందరికీ రావాలి. కాబట్టి కొన్ని సులభమైనటువంటి పరిహార మార్గాలు తెలుసుకుందాం. ఒకటి, అభిషేకం. శని త్రయోదశి అనగానే అందరూ చేసుకునేటువంటిది అంటే అభిషేకం చేసుకుంటే సరిపోతుంది అనుకుంటాం. చాలా హడావిడిగా అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి. అమ్మయ్య మేము అభిషేకం చేసేసాం అనుకుంటారు. అందరూ వచ్చేయడము, చాలా జనసందోహం ఉండడం వల్ల కొంచెం ప్రశాంతంగా చేసుకునేటువంటి అవకాశం తక్కువే అని చెప్పవచ్చు. మనం అయినా మానకూడదు, చేసుకోవాలి అభిషేకం. అవకాశం ఉన్న వాళ్ళందరూ అభిషేకం చేసుకోండి. 2, ఇంకా సులువైన మార్గాలు చూడండి, వీటిని తప్పనిసరిగా ఆచరించండి. రావి చెట్టు చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది శనైశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి. కాబట్టి రావి చెట్టు కింద మీరు ఎంతసేపు కూర్చుంటారో అంతసేపు కూర్చోండి శని త్రయోదశి రోజు. శనివారం ఎప్పుడు వచ్చిన త్రయోదశి అక్కర్లు, శనివారం అంటేనే రావి చెట్టు కింద కూర్చోవాలి. మీ కేర్ ఆఫ్ అడ్రస్ కొంతసేపు రావి చెట్టు కింద ఉండాలి. అలా ఉంటే మీకు బ్రహ్మాండమైన శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఒక యాగమో, ఒక యజ్ఞమో, ఒక హోమమో, ఒక జపమో చేయిస్తే కలిగేటువంటి ఫలితం అంతా కూడా మీరు రావి చెట్టును ఆశ్రయిస్తే శని భగవానుడి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఇచ్చేస్తుంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో అక్కడ కొలువై ఉంటాడు శనివారం నాడు. అందువల్ల రావి చెట్టుకి నీళ్లు పోయండి, ఒక 11 ప్రదక్షిణలు చేయండి. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివరూపాయ మహావృక్షాయతే నమః అనేటువంటి శ్లోకంతో ప్రదక్షిణ చేయండి. చాలా ఒక శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకం చక్కగా తెలుసుకుని ఆ ప్రదక్షిణ చేయండి. మినప్పప్పు నానబెట్టుకుని ఆ నీళ్ళని రావి చెట్టు మొదట్లో పోయడం కూడా మంచిదే. రావి చెట్టు కింద దీపారాధన చేయడము మంచిదే. రావి చెట్టు కింద మీరు లింగాష్టకము, బిల్వాష్టకము, రామ రక్షా స్తోత్రము, విష్ణు సహస్రనామ స్తోత్రము, లలితా సహస్రనామ స్తోత్రము, ఆదిత్య హృదయం వంటివి ఏవి పారాయణ చేసినా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. కొన్ని రావి చెట్ల కింద శివలింగాలు కూడా ఉంటాయి, లేదా ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉంటూ ఉంటాయి. కొన్ని ఊళ్ళల్లో అలాంటి ఇది ఉంటుంది.
కాబట్టి అలాంటివి ఏదైనా ఉన్నట్లయితే మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటి శివలింగం ఉన్న చోటకు వెళ్తే అక్కడ కొద్దిగా నీళ్లు పోసినా చాలు. మీరు అభిషేక ద్రవ్యాలు ఏమీ పట్టుకెళ్ళకపోయినా, మీకు ఏ మంత్రములు తెలియకపోయినా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ అభిషేకం చేసేయండి. అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చేసుకోవచ్చు రావి చెట్టు కింద ఉండేటువంటి ఆ శివలింగానికి. ఒకవేళ ఆంజనేయ స్వామి ఉన్నారంటే కొద్ది తమలపాకులు తీసుకెళ్ళి, కొద్ది సింధూరం తీసుకెళ్ళి అక్కడ ఆయనకి పూజ చేయండి. ఎందువల్లంటే ఆంజనేయ స్వామి భక్తుల్ని నేను బాధించను అని చెప్పేసి శని భగవానుడు ఒక వరం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ పని చేయండి. ఒకవేళ అక్కడ లేకపోయినా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. శనివారం ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే చాలా విశేషమైన ఫలితం. మీకు దగ్గరలో ఏమైనా అరటి తోటలు ఉన్నట్లయితే అరటి తోటల్లోకి వెళ్ళి హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అది కూడా చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా అభిషేకం కుదరకపోయినా రావి చెట్టు కింద మీరు కూర్చున్నారంటే అన్నీ చేసిన ఫలితమే వస్తుంది. 2 దగ్గరలో ఉన్న రావి చెట్టు ఏ సమయంలో అయినా వెళ్ళండి, మీకు కుదిరిన సమయంలో వెళ్ళండి. జమ్మి చెట్టును కూడా మీరు పూజించాలి. జమ్మి చెట్టుకు ప్రదక్షిణ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. శత్రు బాధ నివారణకు పనిచేస్తుంది. శని గ్రహ అనుగ్రహానికి కూడా పనిచేస్తుంది. శని దోష పరిహారానికి కూడా పనిచేస్తుంది. కాబట్టి జమ్మి చెట్టు కొన్ని దేవాలయాల్లో ఉంటుంది. ఆ జమ్మి చెట్టు శమీ వృక్షం, శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని అన్నారు కదా. కాబట్టి ఆ విధంగా మీరు జమ్మి చెట్టు ప్రదక్షిణ కూడా చెయ్యవచ్చు. ఇంకా మరొక పాయింట్ మరొక పాయింట్ ఏంటంటే కాకులకి ఆహారం పెట్టండి తప్పనిసరిగా. కాకులు 4-5 కాకులు వచ్చి తినేలాగా చక్కగా ఆహారం మీరు ఒక్క చోట అలా పెడితే అవి దెబ్బలాడుకునే పరిస్థితి ఉంటుంది. అందువల్ల కొంచెం దూరంలో కొద్దిగా అలా పెట్టారనుకోండి, ఒక కాకి ఒక చోట అన్ని కాకులకి ఆహారం దొరుకుతుంది. లేకపోతే అందులో కొన్ని రౌడీ కాకులు ఉంటాయి, మిగతా వాటిని దూరంగా గెంటేస్తూ ఉంటాయి. అందువల్ల మీరు ఈ పద్ధతి పాటించండి. నేను అలాగే పెడుతూ ఉంటాను. ఒక గోడ మీద వరుసగా 7-8 ప్రదేశాలు కొంచెం గ్యాప్లో పెట్టేస్తే ఆహారాన్ని ఒకేసారి ఇది తీసుకోవడానికి వాళ్ళ లోపల అవి గప్పుకొని వచ్చి అవి కూడా తీసుకొని వెళ్ళిపోతాయి. అలాంటి ప్రయత్నం చేయండి. కాకి ఆహారం పెట్టండి. నల్లటి మేక, నల్లటి ఆవు, నల్ల చీమలు వీటికి కూడా ఆహారం పెట్టాలి. అవి ఏవి తింటాయో ఆహారం పెట్టడమే. నల్ల చీమలు ఉన్నాయనుకోండి, కాస్త పంచదార పలుకులు వేయండి, అవి తీసుకొని వెళ్ళిపోతాయి. మేకలు అవి ఉన్నాయనుకోండి, అరటిపండు, ఆకులో, గడ్డి పరకలో మీ ఇష్టం ఏవైతే అవి పెట్టండి. అవి తినే ఆహారం పెట్టాలి తప్ప ఏవేవో పెట్టేస్తే వాటికి అనారోగ్యం వస్తుంది. కాబట్టి అవి తినేటువంటి ఆహారం పెట్టండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి. ఇంకా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. దేవాలయంలో అయినా వెలిగించండి, ఇంట్లో అయినా వెలిగించండి. శనిత్రయోదశి కాబట్టి పడమర దిక్కుగా దీపం వెలిగిస్తే ఆయన పడమర దిక్కు వైపుగా ఉంటాడు ఆయన. కాబట్టి ఎక్కడైనా దేవాలయాల్లో కూడా చూడండి, పడమర వైపు చూస్తూ ఉంటాడు ఆయన. అందువల్ల పడమర వైపుగా దీపం వెలిగించిన చాలా మంచిది. కింద ఉప్పు వేసి ఉప్పు మీద దీపం వెలిగించిన పడమర దిక్కులో శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని మనకి కలిగిస్తుంది. ఇంకేదైనా దానం చేద్దాము అనుకుంటే నువ్వుల దానం ఉంటుంది. అవి మరి ఆ సమయానికి తీసుకునే వాళ్ళు దొరకకపోవచ్చు. కాబట్టి ఏం చేస్తారు, మీరు నువ్వులతో చేసిన జీళ్ళు ఉంటాయి, నువ్వుల జీళ్ళు అని చెప్పేసి, అటువంటి వాటిని కాస్త నువ్వులతో చేసిన జీళ్ళని కాస్త ముక్కలు కొట్టేసి 2-3 తీసుకొని కాకులకి ఆహారంగా పెట్టండి. కాకులు తీసుకొని వెళ్ళిపోతాయి. ఎక్కడైనా నదిలో కూడా కొద్దిగా బాగా పొడి చేసేసి వేసేస్తే చేపలు కూడా తింటాయి. ఆ విధంగా కూడా మీరు
ఆ పని చేయొచ్చు. ఇంకా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అంటారు. అందువల్ల ఈ శ్లోకాన్ని 19 సార్లు చదువుకోవాలి. అంటే శని భగవానుడి పీరియడ్ అంతా 19 సంవత్సరాలుగా చెప్పబడుతూ ఉంటుంది కాబట్టి 19 సార్లు మీరు శని శ్లోకం చదువుకోవాలి. ఇంకా పునర్వసు నక్షత్రం ఉంది. రామరక్షా స్తోత్రం చదివిన రావి చెట్టు కింద లేదా ఇంట్లో అయినా సరే శనిత్రయోదశి పర్వదిన కాలే శనైశ్చర అనాలి. శనిగ్రహ అనకుండా శనైశ్చర అనుగ్రహ సిద్ధ్యర్థం రామరక్షా స్తోత్ర పారాయణం కలిసి అని రామరక్షా స్తోత్రం చేయండి. లేదా దశరథ కృత శని స్తోత్రం అని ఒకటి ఉంటుంది. దశరథుడికి శనైశ్వరుడికి మంచి యుద్ధం జరిగింది. అప్పుడు పఠించినటువంటి స్తోత్రం ఉంది. ఆ స్తోత్రం చదివితే అసలు శని బాధలు చాలా తీవ్రత అంతా తగ్గిపోతుందని చెప్పబడుతోంది. కాబట్టి అది రాముల వారికి మరి ఆయన కొడుకే కదా, అందువల్ల దశరథ కృత శని స్తోత్రం చదివితే చాలా మంచి. ఒకవేళ చదవలేకపోతే వినండి. అయ్యప్ప స్వామి ఆలయానికి కూడా వెళ్ళండి. అయ్యప్ప స్వామి కూడా శనైశ్వర అనుగ్రహాన్ని పెంపొందించడంలో, శనిగ్రహ సంబంధమైన దోషాలన్నీ నివారించడంలో చాలా బ్రహ్మాండంగా ఆయన యొక్క అనుగ్రహం పనిచేస్తుంది. కాబట్టి మీకు దగ్గరలో అయ్యప్ప స్వామి ఆలయం ఉంటే వెళ్ళండి. కార్యక్రమాలు మీరు చేసుకున్నట్లయితే సులభంగా శనిత్రయోదశి నాడు ఎక్కువ ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణ